గతంలో ఉన్న సిట్టు నెమ్మదిగా విచారణ చేసింది. దాదాపు 19 నెలలు అయ్యింది కేసు ఎఫ్ఐఆర్ నమోదయ్యి. మిగతా నిందితులపైన ఛార్జ్షీట్ వేశారు. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తర్వాత అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకే ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు సిట్టు రాబట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ఎవరెవరు పాత్ర ఇందులో ఉందనే దానికి సంబంధించి తేల్చే పనిలో సిట్ ఉంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. కాబట్టి ఆయన ఇచ్చే స్టేట్మెంటు గతంలో మొన్న జరిగినటువంటి హరీష్ రావు విచారణలో హరీష్ రావు ఫోనే ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు తెలిపారు. దాదాపు 2018 నుంచి సంవత్సరం కాలం పాటు హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని చెప్తే ఆయన నాకు నీది నమ్మను, నాకు ఎందుకు ట్యాప్ చేస్తారని చెప్పేసి కూడా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ ట్యాప్ అయినటువంటి నెంబర్లు హరీష్ రావు వ్యక్తిగత సిబ్బందితో పాటు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. హరీష్ రావుకి 2018లో జరిగే ఎన్నికల తర్వాత మంత్రివర్గంలోకి కూడా తీసుకోకపోవడానికి కారణం అదే అని చెప్పేసి కూడా చూశారు. కానీ కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ హరీష్ రావుకి క్యాబినెట్లో స్థానం కల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే కవిత కూడా ఇప్పటికే చెప్తుంది, ఇంటి ఆడబిడ్డ అల్లుడి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, ఇంతకంటే దారుణం ఏముంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఆమె ప్రెస్ మీట్లోనే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇష్టానుసారంగా ఎవరి ఫోన్ పడితే వారి ఫోన్లని గత ప్రభుత్వంలో ట్యాప్ చేసి వాటన్నింటినీ బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కీలక వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. అసలు మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐబి మొత్తం ఫోన్ ట్యాపింగ్ కోసమే ఉపయోగించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా ఆధారంగా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 11 గంటలకు ఆయన ఇక్కడ రాగానే 2వ అంతస్తులో ఆయన విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే ఇంకా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇటు రాధాకిషన్ రావుతో కలిపి విచారిస్తే ఖచ్చితంగా అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రాధాకిషన్ రావుని చేశారు కాబట్టి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ని విచారిస్తున్నారు. అయితే రాధాకిషన్ రావు కూడా ఈ రోజు రావాలని చెప్పేసి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చిండాలి, అంటే మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చి ఆయన కూడా విచారణ ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరిని ఒకే రోజు రమ్మన్నారు కాబట్టి హరీష్ రావుని మాత్రం ఒక్కడనే విచారించారు. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తున్న సందర్భంలో రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఆయన పనిచేశాడు. కాబట్టి ఆయన ఆపరేషన్లలో చాలా కీలకమైనటువంటి రోల్ పోషించాడు. కాబట్టి అతన్ని కూడా విచారిస్తున్నారు, విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇటు రాధాకిషన్ రావు కేటీఆర్ని ఇద్దరిని కలిపి విచారిస్తే ఏ వ్యాపారవేత్తను బెదిరించారు, ఎక్కడెక్కడికి డబ్బులు సప్లై చేయించారు, అది ఒకవేళ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారా లేకపోతే ఇంకెవరైనా ఆదేశాలు ఇచ్చారా అనే దానికి సంబంధించి క్లారిటీగా విచారణ చేసే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ని మాత్రం సుదీర్ఘంగా ఈరోజు విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీంతో పాటు కేటీఆర్ ఎటువంటి సమాధానాలు ఇస్తారనేది కూడా ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. ఇక సిట్ విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా వ్యవహరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్ళి ఆయన ఇచ్చే డైరెక్షన్లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు వాళ్ళు ఇచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తా ఉన్నాం.